కార్యకర్త అందరి పేరు మీరు చెప్పినట్టు అసాధక్ అవుతారు అనమాట. అది ఇప్పటికే సార్ ఒక రకంగా భారతీయ జనతా పార్టీ అంటే ముందు నుంచి కలిసి ఉన్నదే తెలుగుదేశం పార్టీ కంటే ముందు నుంచి కూడా బీజేపీ అడుగుల్లోనో లేదంటే బీజేపీకి అనుగుణంగా వెళ్ళబోతున్నారు ఒక లక్ష్యంతో అని ఎంతవరకు అనుకోవచ్చు పవన్ కళ్యాణ్? లేదు, భారతీయ జనతా పార్టీ భావజాలానికి ఈయనకి మాటలలో సంబంధం ఉంది కానీ చేతల్లో సంబంధం లేదు. ఇప్పుడు లడ్డు విషయంలో భారతీయ జనతా పార్టీ నిర్మాణాత్మక పాత్ర పోషించింది. ఈయన చంద్రబాబు గారి ఆధ్వర్యంలోని ఓ రకంగా విధ్వంసకర పాత్ర పోషించారు. ధర్మ పరిరక్షణ అంటే ధర్మం మీద జరిగే శత్రు దాడిని కంట్రోల్ చేయడం తప్పించి మనమే ధర్మం మీద దాడి చేయడం కాదు. దేవుడి మీద నమ్మకాన్ని పెంచేటట్టు ఉండాలి కానీ దేవుడి మీద నమ్మకాన్ని తుంచేటట్టు ఉండకూడదు. ఇక్కడ అట్లాంటి పాత్ర పోషించున్నారు ఆయన. ఇంకోటి, ఇప్పుడు ఆ గుళ్ళది జరిగినాయి, అక్కడెక్కడ స్పందిస్తున్నారు ఈయన? ఇప్పుడు మాధవ్ స్పందించాడు మొన్న, ఏది శ్రీకాళహస్తి, అదే మన శ్రీశైలం. ఈయన ఎందుకు స్పందించరు? ప్లస్ నిన్న కూడా శ్రీకాళహస్తిలో నానా రచ్చరచ్చ నడిచింది, సరిగ్గా మెయింటైన్ చేయకుండా. అది ఈయన ఏమైనా స్పందిస్తున్నారా? అద్భుతంగా చేసేసాం సేవలని చెప్తున్నారు. సమస్యల్లో ఏంటంటే ఈయన మేము చాలా పవర్ఫుల్ పర్ఫెక్ట్ అని ఫీల్ అవుతున్నారు. చంద్రబాబు అలాగే ఫీల్ అవుతారు, జగన్మోహన్ రెడ్డి అయినా అలాగే ఫీల్ అవుతారు. అధికారంలో ఉన్నప్పుడు ఫీడ్బ్యాక్ కరెక్ట్ తీసుకోరు వీళ్ళు. పొగిడేవాడి దగ్గర ఎప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకోబాక. రెండు రకాల ఫీడ్బ్యాక్ ఉండాలి. ఒకటి న్యూట్రల్గా ఉండేవాడు, రెండు నేను తిట్టేవాడు. ఈ రెండింటి ఫీడ్బ్యాక్గా ఎంచుకున్నావు, అది నీ సక్సెస్కి సూత్రం అవుతుంది.